రాష్ట్ర కిరణ్ కుమార్ నాయుడు టీవీ వైజాగ్. యోగాడ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఈ నెల 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఆమె విజయనగరంలో పర్యటించారు. ప్రభుత్వ వేడుకగా యోగా డేను నిర్వహిస్తామంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం మన విశాఖలో మన ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి విశాఖ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. సాగర్ తీరంలో అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికైతే పూర్తయ్యాయి. మన సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. ఈ జిల్లా తాలూకా సంబంధించినట్టు అన్ని జిల్లాల నుంచి, ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు జిల్లాల నుంచి కూడా అందరినీ నాయకులతోని అలాగే అధికారులతోని కూడా సమీక్షలు నిర్వహించారు. ఇదే అంశం మీద ఇక్కడ మనకి సవితమ్మ గారు వచ్చారు, బీసీ వెల్ఫేర్ మంత్రి. ఆవిడని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈ యోగా దినోత్సవం ఉత్తరాంధ్రలో జరుగుతున్నారు, ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? చాలా ఆనందంగా ఉందండి, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే వైజాగ్ లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది గిన్నీస్ రికార్డు కూడా మనం ఎక్కబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ రోజు కూడా మరి గణపతి నగరం నియోజకవర్గంలో మా సహచార మంత్రి శ్రీనివాస్ గారు కూడా ఈ రోజు ఇక్కడ రివ్యూ పెట్టారు. మరి రివ్యూలో కూడా వచ్చారు. మరి అధికారులు పక్క ఎన్డీఏ కూటమి నాయకులు ఏ విధంగా అయితే మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని డిస్కస్ కూడా చేశాం. మరి పబ్లిక్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మరి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రపంచ యోగా దినోత్సవం ఈ రోజు మన వైజాగ్ లో జరుపుకుంటున్నామో, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుమారుగా 5 లక్షల మందితో మనం యోగా డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది అవసరం, ప్రజలకి యోగా అనేది చాలా అవసరం. ప్రతి నియోజకవర్గంలో కూడా అవేర్నెస్ జరిగింది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కోరుకునే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మొన్నటి రోజు పర్యావరణాన్ని కాపాడాలి, మళ్ళీ ఇప్పుడు యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఈ రోజు అన్ని సెక్టార్స్ ని సెట్ చేస్తున్నారు. వన్ బై అన్ని సెక్టార్ ని సెట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా పబ్లిక్ కావచ్చు, అధికారులు కూడా కావచ్చు, వాళ్ళు భుజస్కంధాల పైన వేసుకొని ఇంకా మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా వస్తారేమో అని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒకటి అయితే మనం చూడొచ్చు, గతంలో గుజరాత్ లో చేశారు 1,00,000 మందితోని. దాన్ని అధిగమించి ప్రధాని మోడీ గారి తాలూకా సూచనలు ఆయన అడిగిన వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మేమైతే ఉత్తరాంధ్ర నుంచి మేము చేస్తాం, విశాఖలో చేస్తాం, ఆంధ్రాలో చేస్తాం అన్నారు కదా, దాన్ని ఏ రకంగా మీరు చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటే నరేంద్ర మోడీ గారికి ఒక నమ్మకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి యోగా చేయడం వల్ల ఏంటంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు యోగా చేస్తున్నారు. దాని విలువ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి కలుగు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఏదైనా చేయగలరు అనే నమ్మకం మా నరేంద్ర మోడీ గారికి ఉంది. అదే నమ్మకంతో ఆయన ఇక్కడ అనుమతించారు. ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారో ఆ నమ్మకాన్ని నిరూపించుకుంటున్నాం. బాగున్నాయి. చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్. ఆయన ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా సరే ఆయన సక్సెస్ఫుల్ లీడర్ గా పేరుంది. ఈ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గిన్నీస్ బుక్ లోకి ఎక్కించే విధంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని తాలూకా అందరితో, నాయకులతో అందరితో కూడా సమీక్ష జరిపి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. దీన్ని ఎలాగైనా విజయవంతం చేసి గిన్నీస్ బుక్ లో ఎక్కాలనేదే తాలూకా ఆంధ్రప్రదేశ్ తాలూకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలూకా ఆకాంక్ష. దాన్ని అందరూ కూడా స్వాగతించారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్, సుబ్బారావు, 99 న్యూస్, విజయనగరం. కార్మికులతో తన అనుబంధం విడదీయలేనిదని పెద్ద